ఓం శాంతి 24/7/1969 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు బిందు రూపం యొక్క అభ్యాసం. మధురాతి మధురమైన పిల్లలు ఎవరి ఎదురుగా కూర్చున్నారు మరియు ఎలా కూర్చున్నారు? బాబా అయితే మిమ్మల్ని బిందు రూపంగా తయారు చేయటానికి వచ్చారు. నేను ఆత్మను, బిందు రూపాన్ని. బిందువు ఎంత చిన్నగా ఉంటుంది మరియు బాబా కూడా ఎంత చిన్నగా ఉంటారు. ఇంత చిన్న విషయం కూడా బుద్ధిలోకి రావటం లేదా? బాబా అయితే పిల్లలు ఎదురుగానే ఉన్నారు, దూరంగా లేరు. దూరంగా ఉన్న వారిని మర్చిపోవచ్చు, కానీ దగ్గరగా ఉన్న వారిని మర్చిపోతే మంచిగా అనిపించదు. ఒకవేళ పిల్లలు బిందువునే మర్చిపోతే ఇక దేని ఆధారంగా నడుస్తారు చెప్పండి? ఆత్మ ఆధారంగానే శరీరం నడుస్తూ ఉంది. నేను ఆత్మను, బిందువును, బిందువు యొక్క సంతానాన్ని అనే నశ ఉండాలి. సంతానము అనుకోవడం ద్వారానే స్నేహం అనుభవం అవుతుంది. కనుక ఈరోజు పిల్లలైన మీకు బిందు రూపంలో స్థితులయ్యే అభ్యాసం చేయించనా? నేను ఆత్మను. దీనిలో మర్చిపోవాల్సిన విషయం లేదు. మీ తండ్రిని మరి మీరు మర్చిపోతారా? పరిచయం చెప్పడానికైతే నా నామము, రూపము, గుణము, కర్తవ్యం ఏమిటి అనేవి చెప్పాలి. మరియు నేను ఎప్పుడు వస్తాను, ఎవరి తనువులో వస్తాను? పిల్లలైనా మీకే నా పరిచయాన్ని ఇస్తాను. బాబా మీ పరిచయాన్ని మర్చిపోతారా? పిల్లలు కూడా అటువంటి స్థితిలో ఒక్క సెకండ్ అయినా ఉండలేకపోతున్నారా? మీ నామము, రూపము, దేశం కూడా మర్చిపోతున్నారా? ఇది మొట్టమొదటి విషయం. మీరందరికీ చెప్తున్నారు కదా, నేను ఆత్మను, శరీరం కాదు అని. వారిని ఆత్మగా భావించి కూర్చోమని చెప్పినప్పుడే వారు తమ శరీరాన్ని మర్చిపోతారు. ఒకవేళ ఆత్మగా భావించి కూర్చోకపోతే దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోగలరా? వారిని మీరు మరిపించి కూర్చోబెడుతున్నప్పుడు మీరు మీ శరీరానికి అతీతమై అతీత తండ్రి యొక్క స్మృతిలో కూర్చోలేరా? ఇప్పుడు పిల్లలందరూ మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి కూర్చోండి. ఎదురుగా ఎవరిని చూడాలి? ఆత్మల తండ్రిని చూడాలి. ఈ స్థితిలో ఉండడం ద్వారా వ్యక్తానికి అతీతంగా అవ్యక్త స్థితిలో ఉండగలరు. నేను ఆత్మను, బిందు రూపాన్ని అనేది స్మృతి రావడం లేదా? ఇలా అభ్యాసాన్ని పెంచుకుంటూ వెళ్తే ఒక్క సెకండ్ ఏమిటి, ఎన్ని గంటలైనా ఆ స్థితులై ఆ స్థితి యొక్క రసం తీసుకోగలరు. ఈ స్థితిలో ఉండడం ద్వారా ఇక మాట్లాడే అవసరమే ఉండదు. బిందువై కూర్చోవడము అనేది జడమైన స్థితి కాదు. ఎలా అయితే బీజంలో మొత్తం వృక్షం యొక్క సారమంతా ఇమిడి ఉంటుందో, అలాగే ఆత్మనైన నాలో బాబా స్మృతి ఇమిడి ఉంది అని భావించి కూర్చోవడం ద్వారా అన్ని రసనాలు వస్తాయి. మరియు వెంటే మేము ఎవరు ఎదురుగా ఉన్నాము అనే నశ కూడా ఉంటుంది. బాబా మనల్ని కూడా తన వెంట ఎక్కడికి తీసుకెళ్తున్నారు? బాబా తన పిల్లలని ఒంటరిగా వదలడం లేదు. బాబా మరియు పిల్లలైన మన ఇంటికి వెంట తీసుకెళ్తున్నారు. అందరూ కలిసి వెళ్ళాల్సిందే. ఆత్మగా భావించి మరలా శరీరంలోకి వచ్చి కర్మ కూడా చేయాలి. కర్మ చేస్తూ కూడా అతీతంగా మరియు ప్రియంగా అయి ఉండాలి. బాబా కూడా పిల్లలైన మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. చూస్తూ కూడా బాబా అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు కదా. అచ్చా. ఓం శాంతి.